అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా రేడియో అంటేనే ఒక భావం, ఒక భావోద్వేగం, మనసంతా ఒక నిండైన అనుభూతి. సంస్కృతి, సంస్కారం అది ఒక బంధం. మనందరికీ ఎన్నో ఏళ్ళు ఈ ఆల్ ఇండియా రేడియోతో మనం ముడిపడి ఉన్నాం. రేడియో అంటే నాకైతే పుట్టిల్లుతో సమానం. ఎందుకంటారా, 3 తరాలుగా రేడియోతో ఎంతో బంధం కలిగి ఉన్నాం. రేడియోకి 90 సంవత్సరాల ఈ పండుగలో నా అనుభూతులు మీతో పంచుకోకుండా ఉండగలనా? ఎంతోమంది కళాకారులు సంగీతంలో, నాటకంలో, వార్తలు, ఎన్నో అనుభూతులు, ఎంతోమంది లెజెండ్స్తో దగ్గరగా చూసి పెరిగి వారితో ఉన్న అనుభూతులన్నీ పంచుకుంటూ, ముఖ్యంగా నాకు లలిత సంగీతంలో ఎప్పటి నుంచో వింటున్న ఆ గొప్ప కళాకారుల సంగీతాలని, రచనలని తలుచుకుంటూ కొన్ని ఎపిసోడ్స్ చేద్దామనుకుంటున్నా మీ అందరి ఆశీస్సులతో. స్వామిని ఎటులర్చించినదో భామిని ఏమని ప్రార్థించినదో, స్వామిని ఎటులర్చించినదో భామిని ఏమని ప్రార్థించినదో, స్వామిని ఎటులర్చించినదో. విచ్చి విచ్చని విరిమొగ్గలతో, విచ్చి విచ్చని విరిమొగ్గలతో, సిగ్గులు చిందే చిరుబుగ్గలతో, సిగ్గులు చిందే చిరుబుగ్గలతో, స్వామిని ఎటులర్చించినదో భామిని ఏమని ప్రార్థించినదో, స్వామిని ఎటులర్చించినదో అంటూ సాగిన ఈ పాట ఓలేటి వెంకటేశ్వర్లు గారి స్వర రచన. వరహాలు గారు ఈ పాటను పాడారు రేడియోలో. ఒదిగిన మనసున ఒదిగిన భావము, ఒదిగిన మనసున ఒదిగిన భావము, కదిపేదెవ్వరో కదిపేదెవ్వరో, ఒదిగిన మనసున ఒదిగిన భావం, కదలని తీగకు కరగని రాగము, కదిపేదెవ్వరో కరగేదెవ్వరో, కదలని తీగకు కరగిన రాగము, కదిపేదెవ్వరో కరపేదెవ్వరో, కదిపేదెవ్వరో కరపేదెవ్వరో, కరగని మనసున కదలని తీగకు అంటూ సాగే ఈ పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన. ఈమని శంకరశాస్త్రి గారి సంగీతంలో మల్లిక్ గారు, సుమిత్ర గారు పాడారు. ఎంతో అద్భుతంగా పాడారు. ఇలాంటి ఎన్నో లలిత సంగీత గేయాలని మనందరం తలుచుకుందాం. అసలు ఆ పాటలు, ఆ ట్యూన్స్ వింటుంటేనే మనసంతా కరిగిపోతుంది. నల్లని వాడా నే గొల్ల కన్నెనో
బాల సరస్వతి గారి పాటని మెచ్చని వారు కానీ వినని వారు కానీ ఎవరైనా ఉంటారా? ఎంత హాయి అయిన లలిత సంగీతం ఆ రోజుల్లో మనకు అందించబడిందో. వారందరినీ కూడా ఇంకా ఇంకా తలుచుకుంటూ ఇంకా మంచి పాటలు పాడుకుంటూ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుంటాను.